జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత పులివెందుల నియోజకవర్గం 2029 ఎన్నికల్లో లాస్ కాబోతున్నాడా? నాకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే, ఈ మధ్యకాలంలో తెలుగుదేశం వాళ్ళ సోషల్ మీడియాలో ఒక ప్రచారం బాగా జరుగుతుందన్నమాట. అదేంటంటే, పులివెందుల నియోజకవర్గాన్ని ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీగా మార్చేస్తాం, లేదంటే ఎస్సీ రిజర్వేషన్ లేకపోతే మహిళా రిజర్వేషన్ కింద మార్చేస్తామని చెప్పేసి కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయన్నమాట, నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా. ఇలా కానీ జరిగిందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులను వదిలేసి వేరే నియోజకవర్గం ఎత్తుక్కోవాల్సిందే. సో అప్పుడు మన వైసీపీ పార్టీ వాళ్ళు ఎలాగోలాగా వేరే కొత్త నియోజకవర్గాన్ని అయితే వెతికి పెడతారు, కానీ పులివెందులను ఖచ్చితంగా లాస్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న ఆదరణ మిగతా వాళ్ళకు ఉంటుందో లేదో డౌట్. కానీ ఖచ్చితంగా వైసీపీ పార్టీ కానీ జగన్ గారు కానీ పులివెందుల్ని వదులుకోవాల్సిన, లాస్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే రావచ్చు. మరి చూడాలి. ఖచ్చితంగా పులివెందులని ఈ నియోజకవర్గాల పునర్విభజన భాగంగా దాన్ని ఖచ్చితంగా ఎస్సీ నియోజకవర్గంగానో లేకపోతే మహిళా నియోజకవర్గంగానో మార్చేసే అవకాశాలు 100కు 100% ఉన్నాయి. వాళ్ళైతే ఖచ్చితంగా అది ఫిక్స్ అయ్యారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త నియోజకవర్గం అంటే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అది మీరు ఏమన్నా మీకు గెస్ట్ చేస్తే కింద కామెంట్ అయితే ఇచ్చేసి చెప్పండి. ఓకేనా?